సృష్టి రహస్యాలు అమోఘంగా వివరించి ఉన్నాయి. దేవుడు భూమి ఆకాశంలో చూయించును, చీకటి నుండి వెలుతురుని వేరుపరచును అని ఒక 4 కొటేషన్లు పంపించారు. వాస్తవానికి కామెడీ ఏంటంటే నేను బైబిల్ చదవలేదు కావచ్చు నా ఫీలింగ్. అరే నేను బైబిల్ కూడా చదివాను, అది కూడా ఒక దైవ గ్రంథంలా భావించే చదివాను తెలుసా. కానీ మీరేదో 2-3 పాయింట్లు అతికించినట్లుగా ఉండే పాయింట్లే చూపించి అది ఒక సృష్టి రహస్యం లాగా, దాన్ని ఏదో ఒక క్రియేషన్, ఒక పద్ధతిలాగా చెప్పేస్తారేంటి నాకు తెలియగలుగుతాను. అసలు మా గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ సృష్టి రహస్యాల గురించి చెప్తే మీకు ఎలా ఉంటుందంటే, చిన్న కామెడీగా మా చిన్నప్పుడు పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఘంటసాల గారి పాటలు ఆ పాటలు పెట్టి 3 రోజుల పాటు పెద్ద పెద్ద మైకులు పెట్టి వాంచేశారు చిన్న తీరుగు లేకుండా. అలా ఉంటుంది మా గ్రంథాల్లో, అంత క్లారిటీగా ఉంటుంది. 4 రోజుల పాటు నువ్వు చదివినా నువ్వు దాన్ని గ్రహించలేవు, అంత గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న దాని గురించి, పురుగు గురించి, మానవుడి గురించి, ఏనుగు గురించి, సముద్రాల గురించి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి వివరించి ఉంటుంది. ఈ రోజు అదే పాయింట్గా చేసుకొని ఇంకా చాలా అడిగారు. ఇక మీదటి నేను చేయబోయే వీడియోలు ఎలా ఉంటాయి తెలుసా, అబద్ధపు బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుండెల్లో వణుకు పుట్టేస్తుంది అన్నాడు. నిజంగా చెప్తున్నాను క్రైస్తవ సోదరులారా, ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని ఎలాగైతే ఒక గవర్నమెంట్ ఆఫీసర్లు, అవినీతి పరులు లంచాలు మెక్కి లావ్ అయ్యి ఎప్పుడోకప్పుడు ఒక రోజు దొరికి జైలు పాలవుతున్నారో, అలాగే మీ శ్రమతో కూడినటి దశమ భాగాలు కాదు, శ్రమ భాగాల్ని మీరు ఎక్కువగా మీ సొమ్ముని ఎక్కువగా లాక్కుని బాగా బలిసిన పాస్టర్లు ఉంటారు కదా, అందరినీ కాదు, కొంతమంది నిజాయితీగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని బట్టి మా దేశానికి ఏమాత్రం అన్యాయం జరగదు, అది పర్వాలేదు. కొంతమంది ఉంటారు చూసారా, వాళ్ళని మీరు అసలు మీరు ఇచ్చే దశమ భాగాలు, ఎందుకంటే ఆ దేవుని వాక్యం చెప్తాడని కదా. ఇప్పుడు నేను అడిగే రిఫరెన్స్ నిజంగా సవాల్ విసురుతున్నాను, మీ యొక్క బైబిల్లో ఏమైనా చూపించినట్టయితే ఖచ్చితంగా నాకు చెప్పండి, లేదా వాళ్ళ కడిగి పడేయండి. నిజంగా ఇలా జరిగితే ఏమవుతుందో తెలుసా, ఊరు వదిలి పారిపోతూ ఉంటారు దొంగ పాస్టర్లు. మంచి పాస్టర్లు కాదు, మన బైబిల్లోనే చెప్పబడింది కదా అబద్ధపు బోధకులు వస్తారు అని. అంతేకాకుండా ఇంకొకటి ఉంది, మూర్ఖులు అవివేకులు తనను తాను హెచ్చించుకుందురు అంటే ఏంటి, ఇలాంటి వాళ్ళు తింగర కొంచెం మాటలు. ఇప్పుడు నాకు ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళ కోసం నేను చేసే వీడియో ఈ రహస్యాల గురించి మా వేదాలలో ఇంకా బాగా వివరించి ఉంది. కానీ అంత దాకా ఎలా అవసరం లేదు, మీకులాగే కొట్టే తెచ్చే పెట్టే అన్నట్లుగా నేను కూడా చెప్తాను. మా పంచమ వేదంగా పిలువబడే మహాభారతంలో శాంతి పర్వంలో వశిష్ఠ మహర్షి వచ్చినప్పుడు జనక మహారాజు అడగడం జరిగింది. ఆయన ఏమడిగారో ఇప్పుడు చూద్దాం. మహానుభావ